తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ తమ సైన్యానికి ఆదేశాలిచ్చారు. అసలు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైఖరెందుకు ఇలా ఉంది? తాము తప్పు చేసింది కాకుండా పదే పదే భారత్ని కవ్వించే చర్యలకు ఎందుకు దిగుతున్నారు? యుద్ధం అంటే ఆయనకు అంత ఆషామాషీగా ఉందా? యుద్ధానంతర పరిణామాలు కానీ అసలు వార్ అంటూ బిగిన్ అయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అసీం మునీర్కి తెలియదా? మరి తెలిసి కూడా భారత్తో యుద్ధాన్నెందుకు కోరుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్తో యుద్ధాన్నే కోరుకుంటున్నాడా? ఓ మినీ యుద్ధం చేసి తన కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలని చూస్తున్నాడా? ఎక్కడైనా ఏ దేశంలోనైనా సంక్షోభంలో ఉంటే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం పొరుగు దేశంపై దాడి చేసో లేదో ఆ దేశం నుంచి దాడులు కొని తెచ్చుకునేందుకో ప్రయత్నిస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యమే. లేకపోతే అంతర్జాతీయంగా ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్న భారత ప్రతిష్టను చూసి చేతనైతే తాను ఎదగాలి, కానీ ఇలా ఉగ్రవాదులను ప్రేరేపించడం ఏంటనే ప్రశ్నలు రావడం సహజం. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా ఉన్న అసీం మునీర్ కు జనంలో పాపులారిటీ లేదు. అటు సైన్యంలోనూ పట్టు లేదనే విమర్శలు ఉన్నాయి. తన సామర్థ్యం ఏంటన్నది ఎవరూ గుర్తించడం లేదనే తపన ఆయనలో ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. ఇదే విషయాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ వాయిడ్ కూడా చెప్తున్నారు. ఓవైపు బలోచిస్తాన్ నుంచి రెబల్స్ బెడద ఎక్కువ కావడం కూడా పాకిస్తాన్లోని ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పంక్తుత్వ కనుమల నుంచి వచ్చిపడుతూ పదుల సంఖ్యలో సైనికులను మట్టుపెడుతున్నారు. మరోవైపు సింధ్ సరిహద్దుల్లో చేపట్టిన ఓ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఉంచినందుకు పంజాబ్ లో నిరసనల సంగతి సరేసరి. దేశంలో కనీసం ఓ ట్రైన్ ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో పాక్ ఆర్మీ ఉందనేది ఈ మధ్యనే జరిగిన హైజాక్ ఉదంతం నిరూపిస్తోంది. అందుకే ఇప్పుడు కశ్మీర్ అంశాన్ని ముందుకు పెట్టి తాను సమర్థుడినే అని అనిపించుకునేందుకు అసీం మునీర్ ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. పాకిస్తాన్ జనంలో లీడర్ల కంటే ఆర్మీకే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే తానేం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మే జనం ఉన్నారు. కాబట్టి భారత్ పై యుద్ధానికి దిగాలని అసీం మునీర్ కోరుకుంటున్నారు. అయితే అది తనంతట తానుగా చేస్తే విషయం బెడిసి కొడుతుంది. కాబట్టే ఇలా ఉగ్ర దాడులను ప్రేరేపించడం, తద్వారా భారత్ యుద్ధానికి దిగితే గావు కేకలు పెట్టాలి అనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది. అయితే అసీం మునీర్ ఆశించినట్లు యుద్ధమే వస్తే పాకిస్తాన్ భారత్తో ఏమాత్రం సరిపోదు. కార్గిల్ వార్ సమయంలో జరిగింది వేరైనా ఆ యుద్ధంలో పాక్ తోక ముడిచి పారిపోవాల్సి వచ్చింది. మరోవైపు IMF సహా అనేక దేశాలను జోలెపట్టి సాయం అడిగితే కానీ $7 బిలియన్ అప్పు పుట్టని పాకిస్తాన్ ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ని మరోసారి ఢీకొట్టాలి అనుకోవడం ఆయన అత్యాశకే నిదర్శనం. యుద్ధం చేయాలంటే కేవలం రక్షణ రంగ బడ్జెట్ భారీగా ఉంచుకుంటే సరిపోదు. యుద్ధానంతర పరిణామాలను కూడా ఎదుర్కొనే ఆర్థిక పరిపుష్టి అవసరం. అది పాకిస్తాన్కి ఉందా లేదా అనేది మిగిలిన దేశాల కంటే ఆ దేశానికే ఎక్కువ తెలుసు. అయినా కూడా అడుగంటిపోయిన తన ప్రతిష్టని నిలుపుకునేందుకే ఇలా యుద్ధ తంత్రాన్ని కోరుతోన్న పాక్ ఆర్మీ చీఫ్ కి దాని పరిణామాలు గ్రహించే తెలివిడి మాత్రం లేదు అనేది సుస్పష్టం.